వెల్కమ్ టు VB9 న్యూస్ ఛానల్. తెలంగాణను దగా చేసిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అన్న పదాన్ని కూడా ఉచ్చరించడానికి ఇష్టపడని బీజేపీ తెలంగాణ యువత ఇప్పటికైనా మేలుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా కలిసి అందించిన విన్నపాలను పెడచెవిని పెట్టిన బీజేపీ పార్టీ తెలంగాణ పొలిమేర్ల వరకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పత్రికా విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నిధులు కేటాయించకపోవడం చాలా అభివృద్ధిలో బాధాకరం. వ్యవసాయ రంగాలకు కూడా నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా బాధం. ఒక సంవత్సరం పాటు ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు ఎంతో దీక్ష చేశారు. అలాంటి వ్యవసాయ అనురంగాలకు కూడా వివిధ రంగాలకు కూడా వ్యవసాయ నిధులు సరిగా కేటాయించకపోవడం చాలా అంతంత బాగలేదు. 2 కేంద్ర మంత్రులు 6 ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురాకపోవడం చాలా బాధాకరం. మన ప్రధానమంత్రి గారు ఆదాని అంబానీ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీద లేకపోవడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. చాలా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీరని అన్యాయం జరిగింది. రైతులకు కూడా చాలా బడ్జెట్లో రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది. చాలా తెలంగాణ రాష్ట్రానికి చాలా బాధాకరం.